సో, 'హైడ్రా రంగనాథ్‌పై' హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. వెంటనే రంగనాథ్‌ని తొలగించి వేరే అధికారిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా హైకోర్టు అయితే ఒక తీర్పయితే ఇచ్చింది. సో, బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్‌లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఫర్దర్‌గా ఎట్లా ఉండబోతుంది? అసలు హైకోర్టు తీర్పుపై హైడ్రా యాక్షన్ గాని, లేకపోతే ప్రభుత్వ యాక్షన్ ఎలా ఉండబోతుంది? మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ ఉన్నారు. సార్, ఎట్లా ఉండబోతుంది? హైకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. చాలా సార్లు కూడా హైడ్రాకి సంబంధించి చాలా సీరియస్ కామెంట్ చేసిన పరిస్థితి. నిన్న చూస్తే డైరెక్ట్ ఇమ్మీడియేట్‌లీ తీసేయండి అని కూడా ఒక కామెంట్ చేసింది. ఎట్లా వస్తున్నారు? ఒకటి అది పరిధి దాటి జడ్జి గారు ఇచ్చిన ఆదేశం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ లోపల సెక్షన్ 12 కింద ఎవరైనా కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తే వాళ్ళకు 2000 జరిమానా, 6 నెలల సింపుల్ ఇంప్రిజన్మెంట్ సాధారణ జైలు శిక్ష వేయాలి, లేదా 2 కలిపి కూడా వేయొచ్చు. అంటే తీవ్రమైన ఆరోపణలు ఉంటాయి. అంతకు మినహా ఇంకా ఏం చెప్పడానికి వీల్లేదు. జడ్జెస్ జనరల్గా ఏంటంటే ఈ అడ్రస్సింగ్ ది గ్యాలరీ అంటే ఏదో వేరే వాళ్ళ కన్జంప్షన్కు మాట్లాడము అది మా సరైన విధానం కాదు. తర్వాత రెండోది ఏ అధికారిని ఎక్కడ పెట్టాలనేది విధాన నిర్ణయము, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. అయితే రంగనాథ్ ఏ మేరకు కోర్టు ధిక్కారం చేశాడు అనేది జడ్జి గారికి నిర్ధారించే అధికారం ఉంది, శిక్ష వేసే అధికారం ఉంది. ఆ మేరకు అది కరెక్ట్ అవుతుంది తప్ప ఈ అధికారిని మార్చండి అని ఏదైతే ఆదేశం ఇచ్చాడో దానివల్లనే జడ్జి గారి ఆదేశము రేపు హైకోర్టులో వాళ్ళు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేస్తే సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జడ్జికి ఆ అధికారం లేదంటారా? ఏం చెప్తారు? ఎందుకంటే 63 సార్లు కోర్టు ధిక్కరణకు సంబంధించి చెప్పారు. సారీ చెప్పినా దాంట్లో పశ్చాత్తాపం లేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా అధికారిని తొలగించాల్సిందని చెప్పేసి కూడా పట్టుబట్టిన పరిస్థితి మరి. ఒకటేంటంటే రిట్ పిటిషన్‌లో ఎనీ ఆర్డర్ కెన్ బి పాస్డ్. అంటే రిట్ పిటిషన్ యొక్క పరిధి చాలా పెద్దగా ఉంటుంది. కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ వచ్చి క్వాజీ క్రిమినల్ ఇన్ నేచర్ అంటారు. అంటే నేరానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా నేరము, దాని తీవ్రత, దానికి ఉండే శిక్ష అనేది చట్టం ద్వారా నిర్ధారించబడ్డది. నిర్ధారించిన శిక్ష కంటే ఎక్కువగా వేసే అధికారం జడ్జిలకు ఉండదు. అట్లా కనుక మనం జడ్జిలకి ఆ అధికారం అంటూ అంటగడితే రేపు దొంగతనం చేసిన వాడికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేయచ్చు, లేకపోతే మరణ శిక్ష వేయచ్చు. అట్లా ఉండదనమాట. శిక్షా స్మృతిలో ఏదైతే ఈ ఫలానా నేరానికి ఫలానా శిక్ష అని నిర్ధారించబడదో అంతకు మినహా ఎక్కువగా శిక్ష వేసే అధికారం కోర్టుకు ఉండదు. తర్వాత అధికారి పదే పదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్కి పాల్పడుతున్నాడా, ధిక్కరిస్తున్నాడా, ఏం జరుగుతుందనేది ఆ జడ్జి గారు అక్కడ జరిగిన వాదనలు, ఆ కేసులో ఉన్నటువంటి అంశాలను బేరీజ్ వేసుకొని వారిచ్చే తీర్పు, ఆ తీర్పు కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు, లేకపోతే ఇంకే రకంగానైనా కావచ్చు, అది రేపు అప్పీల్లో తీరుతుంది. కానీ అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసేసి అధికార యంత్రాంగాన్ని అందరినీ ఒక షాక్‌లోకి గురి చేసేంత అవసరం అయితే అక్కడ లేదు. అసలు అంత తీవ్రంగా జడ్జి గారు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 63 కేసులు అని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు గానీ, రేపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సోమేష్ కుమార్ మీద 320 కేసులుండే. తర్వాత అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ గారి మీద దాదాపు ఒక 60, 70 కేసులుండే. అవన్నీ నేనే అపియర్ అవుతుంటే చాలా కేసులలో, అట్లాంటి కంటెంప్ట్ కేసులలో. అంతెందుకండి, ఇప్పుడు అప్పటి మున్సిపల్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, తర్వాత అరవింద్ కుమార్‌కు వాళ్ళకి అగెయినిస్ట్‌గా కూడా కంటెంప్ట్ కేసులుండే. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి, తర్వాత అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా వాళ్ళ మీద కూడా కంటెంప్ట్ కేసులుండే. అవన్నీ మేము అపియర్ అయినాం. దానికి కొన్ని విధానాలుంటాయి, కొన్ని పద్ధతులుంటాయి. ఈ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్‌లో ఎంత శిక్ష ఇవ్వాలని నిర్ధారించబడిన తర్వాత, ఆ నిర్ధారించిన దానికంటే ఎక్కువ అంటే పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ది యాక్ట్ ఇచ్చే అధికారం జడ్జి గారికి లేదు. అది తప్పు. ఆ నిర్ణయం లోపభూయిష్టమైందనే చెప్పాలి. ఎందుకు మరి జడ్జి గారికి తెలీదా ఇవంతా? మీరు చాలా క్లారిటీగా చెప్తున్నారు. తప్పు చేసిన దానికి మాత్రమే శిక్ష వేయాలి, అధికారం ఉందని చెప్పేసి. మరి బియాండ్ ద లా ఎందుకు మరి జడ్జి ఆ కామెంట్ ఎందుకు చేసినట్టు? నిజంగా ఎందుకు అది ఏం జరిగిందనుకుంటున్నారు? అంటే మనది హైరార్కికల్ సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియరీ అండి. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఉంటుంది, మ్యాజిస్ట్రేట్ తర్వాత అపెలేట్ కోర్ట్ ఉంటుంది, ఆ తర్వాత హైకోర్టు ఉంటుంది, హైకోర్టు మీద సుప్రీం కోర్టులు ఉంటుంది. జడ్జి గారికి తెలియదు అనే మాట మనం మాట్లాడే కంటే వారు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తున్నా అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే జడ్జి గారికి తెలియదు అని అనడం న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అవుతుంది, న్యాయమూర్తిని కించపరిచినట్టు అవుతుంది. అట్లా మాట్లాడే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే అంటే జడ్జి గారికి ఎంత పరిజ్ఞానం ఉన్నా లేకున్నా యువర్ లార్డ్‌షిప్ నోస్ మై లార్డ్ అనే సంస్కృతి మన న్యాయ పరిభాషలో ఉంటుంది.
కాబట్టి అట్లా మనం అనడానికని వీల్లేదు. కానీ వారిచ్చిన తీర్పుతో నేను ఏకీభవించట్లేదు. అది చట్టానికి విరుద్ధంగా ఉంది. వారు చట్టాన్ని సరైన విధానంలో ఇంటర్ప్రిట్ చేయలేదు అనేది నా భావన. సో, దాని పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్ డెఫినిట్‌గా నేను నిన్ననే చెప్పినాను. అది అప్పీల్ వేస్తే నిలబడదు అని. ముఖ్యమంత్రి గారు కూడా దాన్నే రిపీట్ చేసినారు. జనరల్‌గా ఎవరైనా అదే రకంగా ఆలోచించాలి. తర్వాత రెండోది రంగనాథ్ పనుల వల్ల లాభం జరిగిందా? నష్టం జరిగిందా? అంటే రకరకాల విషయాలు దాంట్లో పరిగణలోకొస్తాయి. ఒకటి పేదవాళ్ళ ఇళ్లను ఎప్పటినుంచో నివాసం ఉంచుకున్నటువంటి వాళ్ళ ఇళ్లను కూలగొట్టడము, వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా తర్వాత సెలవు దినాలలో వచ్చి కూలగొట్టడము, అట్లాంటివైతే చాలా దుర్మార్గమైన పనులు. తర్వాత రంగనాథ్ చేసినటువంటి ప్రతి ఒప్పుకు, తప్పుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉంది. రంగనాథ్‌కు సంబంధించిన ప్రతి సబ్జెక్టు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది ఫస్ట్ పాయింట్. తర్వాత హైడ్రా లాంటి సంస్థను ఎప్పుడైతే సృష్టించినారో వాటి అధికార పరిధిని కూడా ప్రభుత్వం నిర్ధారించాల్సి ఉండేది. అంటే గత 5 సంవత్సరాలుగా వచ్చిన అక్రమ కట్టడాలు, తర్వాత అట్లా అంటే పర్మిషన్‌లు లేకుండా కట్టిన కట్టడాలు, పర్మిషన్‌లు ఉంటే వాళ్ళ జోటికి పోకుండా వాళ్ళను నోటీసులు ఇచ్చి కోర్టు ద్వారా తీర్పులు వచ్చినాక కోర్టులు ఇచ్చే తీర్పుల అనుసారంగా చేయాలా అని. తర్వాత రెండోదేందంటే రంగనాథ్ చాలా సార్లు సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు సెలవు దినాల్లో మీరు ఎట్లా చేస్తారండి? గతంలో 3ఎస్ఎస్ హోటల్‌కి సంబంధించిన తీర్పు లోపల అప్పటి పిఎల్ఎన్ జస్టిస్ తర్వాత పిఎల్ఎన్ శర్మ గారు, తర్వాత జస్టిస్ సయ్యద్ షా మహమ్మద్ ఖాద్రి గారు, బిఎస్ రాయకోటి ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పిచ్చింది. పబ్లిక్ హాలిడేస్ లోపల డిమాలిషన్స్ చేయకూడదని. అంటే పౌరులకు న్యాయం కోసమని న్యాయస్థానం వైపు కూడా పోలేని వాతావరణం సృష్టించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లను, ఆశల సౌధాలను కూలగొట్టాలని అనుకోవడం అది చాలా దుర్మార్గమైంది. అది చాలా పాపకృత్యం ఒక రకంగా చెప్పాలంటే. అంటే హైడ్రా గురించి అంటే అతను చేస్తున్న పనుల కంటే పదంతలు ఎక్కువ చేసి హైడ్రా యొక్క గొప్పతనాన్ని ముఖ్యమంత్రి వర్ణిస్తూ వచ్చినాడు. అంటే ఒక రకంగా ముఖ్యమంత్రే కొంత దీంట్లో ఎక్కువ ఉత్సాహం చూపెట్టినాడా అనేది నా అనుమానం. రెండోదేందంటే హైడ్రా మీద ఇంకో కొన్ని ఆరోపణలేమనంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువగా ఉంటది. అంటే ముఖ్యమంత్రి సోదరులిద్దరూ అంటే మంచి మంచి భూముల మీద మంచి మంచి ల్యాండ్స్ మీద కన్ను పెట్టేసేసి వాళ్ళను బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళకి నోటీసులు ఇయ్యడము, రకరకాల వ్యవహారాలు చేయడము అనేది చేసినారు. మరి పోనీ హైడ్రా అంతటా నిష్పక్షపాతంగా అట్లనే ఉందా అంటే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి బ్రదర్‌కి సంబంధించిన దాంట్లో, తిరుపతి రెడ్డికి సంబంధించిన దాంట్లో నోటీస్ ఇచ్చి ఆయన కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నట్టు. మళ్ళీ ఆయనకేం పెద్ద ఆర్గ్యుమెంటే వచ్చిన స్టే కాదు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించకుండా ఆయనకు స్టే వచ్చేటట్టుగా సహకరించడం. సో, ప్రభుత్వంలో కోర్టులలో కూడా చాలా దుర్మార్గమైన రాజకీయాలు ఇటీవలి కాలంలో అవలంబిస్తున్నారు. రెండోది హైడ్రా తరఫున ఆర్గ్యూ చేసిన న్యాయవాదులు ఎవ్వరు కూడా సరి అయినటువంటి వాదనలు కోర్టులో చేయలే. అసలు వాళ్ళంతా అసమర్థులు. రాజకీయ కారణాలతోని రాజకీయ ప్రయోజనాలతోని వాళ్ళ బంధువులను, వాళ్ళ కులపోళ్ళకి పోస్టులు ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందనమాట. అసలు ఏ కేసులో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ కేసులలో కూడా న్యాయవాదులు అంటే గవర్నమెంట్ లా ఆఫీసర్స్ మాట్లాడుతున్న సందర్భం, ఆర్గ్యూ చేస్తున్న సందర్భాలు మనం చాలా చూసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎవరు సినిమా యాక్టర్ అల్లు రామలింగ వాళ్ళ అబ్బాయి అల్లు అరవింద్ కేసులో గానీ, అల్లు అర్జున్ కేసులో గానీ, తర్వాత ఇంకా మిగతా వాళ్ళ కేసులలో గానీ, తర్వాత బీసీల రిజర్వేషన్‌కి సంబంధించిన జీవోఎంఎస్ నంబర్ 9 మీద గానీ, ఇట్లాంటి చాలా కేసులలో ఎప్పుడు అడ్వకేట్ జనరల్ వచ్చి ఆర్గ్యూ చేసి ఏదో పీకిందంటూ ఏం లేదు. అతను అసలు కోర్టుకే రాడు, పట్టించుకోడు. వాళ్ళు ఎంతసేపు రోజు అపియరెన్స్‌కి ఎన్ని డబ్బులొస్తాయి అనే ఆలోచనలు చేసి ఫైనాన్షియల్ కాలిక్యులేషన్స్‌తోనే చేసినాడు. అసలు రేవంత్ రెడ్డి ఇంట్లో బంట్రోతులాగా ఉండే ఓ పిల్లోడిని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసినాడు. మరి వాడేం ఆర్గ్యూ చేశాడు? వాడెక్కడ రాలేదు? వాడెందుకు రాలేదు? ఇవన్నీ చాలా చాలా తర్వాత అక్కడ మెరిట్ అనేదాన్ని బొందబెట్టారు. కేవలం కులత సోషల్ జస్టిస్ లేకుండా న్యాయాధికారుల అపాయింట్మెంట్ అనుకోండి, లా ఆఫీసర్లది, మిగతా అన్నీ చాలా దుర్మార్గమైన ప్రక్రియ జరిగింది. సో, యాజ్ యూ సో యూ రీప్ అంటారు. అంటే మీరు ఎట్లాంటి విత్తనాలు నాటుతారో గవ్వే మొలకలొస్తాయి గదా! సో, అట్లనే ఇప్పుడు ప్రభుత్వం రిసీవింగ్ ఎండ్‌లో ఉంది. మళ్ళా ఏ అభిషేక్ మను సింఘ్వినో వాళ్ళనో వీళ్ళనో తెచ్చి ఆర్గ్యుమెంట్ చేయాల్సింది తప్ప, ఇక్కడి వాళ్ళు ఆర్గ్యూ చేసి కేసులు గెలిచేటువంటి సందర్భం అయితే కనపడట్లేదు.
మళ్ళీ ఏంటి సార్ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా మేము తెచ్చిన ఒక గొప్ప రిఫార్మ్ హైడ్రా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వానికే ఉంటుందా నిర్ణయించే అధికారం? అధికారిని ఎక్కడైతే నియమించాలో అధికారం మాత్రం ప్రభుత్వానికే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఎట్లా కరెక్ట్. ఉండదు? అందులో డౌట్ లేదు. అది ఏ అధికారిని ఎక్కడ పెట్టాలా అనేది ప్రభుత్వ నిర్ణయాధికారానికి సంబంధించింది. వాళ్ళ డిస్క్రిషన్‌కి సంబంధించింది. కోర్టును ఈ అధికారిని ఇక్కడి నుంచి తొలగించు, ఆ అధికారిని అక్కడి నుంచి తొలగించు అని చెప్పే ఇది ఉండదు. రాజ్యాంగం ప్రకారమే 3 వ్యవస్థలుంటాయి మనకు. కార్యనిర్వాహక వర్గము, తర్వాత శాసన చేసేటువంటి వర్గము లెజిస్లేటివ్ వింగ్ అంటాము. ఆ తర్వాత జ్యుడిషియరీ. ఈ 3 వింగులు ఏది ఒక్కటి కూడా ఇంకొక దానికంటే పెద్దది కాదు. అన్నీ సమానంగా ఉండి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. సో, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్‌లో హైకోర్ట్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ పర్మిసిబుల్ అండర్ లా. రంగనాథ్ చెప్తున్నాడు గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. ఆర్టికల్ 2148 ప్రకారమే నడుచుకుంటున్నాను. రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్నాను. సో, జీహెచ్ఎంసీలో కూడా యాక్ట్ ఉంది. మేము ఎవరికీ చెప్పకుండా కూల్చొచ్చు. ఏదైతే చెరువు ఆక్రమిస్తే గాని, లేకపోతే ఒక పబ్లిక్ ప్లేస్ ఆక్రమిస్తే ఖచ్చితంగా కోర్టుకు చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కొన్ని కోర్ట్ హియరింగ్స్ సంబంధించి కోర్టు తీర్పులు కూడా మొన్న మా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏం చెప్తారు మరి? సరే, ఒకటేందంటే ఆయనే సగం న్యాయవాది రంగనాథ్ గారు. అట్లాంటి వ్యాఖ్యానాలు చేయడం కరెక్ట్ కాదు. అంటే శిఖం భూముల లోపల ఎఫ్టీఎల్ లెవెల్‌లో ఉన్న వాటి మీద అయితే అట్లా చేయొచ్చు. కానీ అంతస్తుల బిల్డింగ్‌లు, అంతస్తుల బిల్డింగ్‌లు అయ్యేవరకేమో నిద్రాణంలో ఉండి, అమ్మిన వాడికి అవకాశాలిచ్చి, తర్వాత అక్కడ బిల్డింగ్‌లకు పర్మిషన్‌లిచ్చి, చట్టం ప్రకారంగా తీర్చిదిద్దినాక, ఎప్పుడో మీరు మీ తాతలు తప్పు చేశారని ఈరోజు మా ఇల్లు కూలగొడతా అంటే అది పద్ధతి కాదు కదా! అది చట్టం ఒప్పుకోదు కదా! అండ్ మోరోవర్ పీనల్ యాక్షన్ అంటారు. అంటే కూలగొట్టడం అనేది ఒక పనిష్మెంట్ లాంటిది. ఇదెప్పుడు కూడా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో ఉండదు. అంటే గత కాలం నుంచి అమలు చేయడానికి ఉండదు. ఇవాళ ఏదైనా ఫలానా పనికి ఈ రకమైన శిక్ష విధిస్తాము అని ప్రభుత్వ పరంగా ఒక చట్టం ఏర్పడితే అది ఈ రోజు నుంచి అమల్లోకొస్తది. అంతే తప్ప గత కాలం నుంచి రాదు. ఆయనకి కొన్ని విషయాలలో అవగాహన లోపంతోని చాలా ఓవర్‌గా నిన్న కూడా హైకోర్టు తీర్పొచ్చిన తర్వాత అసలు తీర్పులో అంటే కోర్ట్‌లో ఏం కేసు ఆర్గ్యూ చేసినారో అదంతా మళ్ళా నిన్న పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. అంటే ఒక అనే ఒక ఉత్సాహం అది సరిగా అతనికి పనికిరాదు. ఆయన చెప్పాల్సింది హుందాగా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నేను ప్రభుత్వం ముందు పెడతా. ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తారు. నన్ను అక్కడ ఉంచాలా? వద్దా? లేతే ఇంకేదైనా చేయాలా? కోర్టు తీర్పును వాళ్ళు ఏ రకంగా అమలు చేస్తారు? లేదు ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే వాళ్ళు అప్పీల్ వేస్తారు. అప్పీల్‌లో డివిజన్ బెంచ్ ఏం డిసైడ్ చేస్తదో మనకు తెలవదు. ఈ రకంగా ఉంటది అని హుందాగా తప్పుకుంటే బాగుండేది. నేనసలు ఏం తప్పే చేయలేదు. ఆదేశ సూత్రాల ప్రకారంగా పనిచేసినా, చట్ట ప్రకారంగా పనిచేసినా, ఆర్టికల్ 21 కింద పనిచేసినా అంటే, మరి కట్టుకున్న వాళ్ళ నివాస స్థలము, వాళ్ళ ఆస్తి హక్కు అనేది ఒకటి ఉంది కదా! ఆర్టికల్ 300A కింద. వాళ్ళ జీవించే హక్కు ఒకటి ఉంది కదా! ఆర్టికల్ 21 కింద. వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన ఆర్టికల్ ఉంది కదా! 19(1)జీ. మరి ఇవన్నిటిని కాలరాసే అధికారం హైడ్రాకి ఎవరిచ్చారు? సో, ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతాయి. అయితే ది బెస్ట్ థింగ్ ఈజ్ హీ షుడ్ నాట్ స్పీక్ టు ది ప్రెస్ అన్నెసెసరీలీ నా దృష్టిలో. ఆయన తన పని తను చట్టం పరిధిలో చేసుకొని పోవాలి. తనకేమైనా ప్రశ్నలు వేసినప్పుడు తాను ఇది చేయాలి తప్ప హీ వాంట్స్ టు స్టీర్ ఏ పబ్లిక్ ఒపీనియన్. అంటే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజాభిప్రాయాన్ని మార్చాలా అన్నంత లెవెల్‌లో పరిధులు దాటి వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక అధికారికి అంత పత్రికలకు పోయి అన్ని రకాలుగా మాట్లాడి విషయాల మీద అన్ని వ్యవస్థలను వ్యతిరేకిస్తూ ప్రతి వాళ్ళ విజ్ఞతను ప్రశ్నించేటువంటి పని, ఆ సాహసం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇట్లా నిన్నటి నుంచి దాదాపు తీర్పొచ్చిన దగ్గర నుంచి వి స్టాండ్ విత్ రంగనాథ్ అని చెప్పేసి ఒక వర్గం పనిచేస్తుంది. మరో పక్కన బాంబులు కాల్చుకుంటున్నారు. హైడ్రా అయిపోయింది. హైడ్రా రంగనాథ్ క్లోజ్ అయిపోయారు. హైడ్రా ఎత్తేస్తారని కూడా కొంత ఏదైతే బాధితులు హైడ్రా బాధితులకు సంబంధించి కూడా కొంత సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. మరి హైకోర్టు తీర్పు మీరేమో చాలా భిన్నంగా చెప్తున్నారు. ఒకవేళ ఎట్లా ఉండబోతుంది మరి ఫర్దర్‌గా ఎట్లా ఉండబోతుంది? సరే, ఇప్పుడు వాళ్ళు మిఠాయిలు పంచుకునేవాళ్ళు, తర్వాత విషాదంలో ఉండేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటారు సార్. దీన్ని మనం పట్టించుకోకూడదు. చట్టం పరిధి లోపల న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అది న్యాయ సమీక్షకు నిలబడుతదా? లేదా? అనేదే మాత్రమే నేను చెప్పగలను యాస్ ఎన్ అడ్వకేట్‌గా విత్ సమ్ రెప్యుటేషన్ అండ్ సమ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఇట్లాంటి విషయాలను మేము ఎదుర్కొన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను 2014 నుంచి దాదాపు 2022 వరకి నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్‌గా పనిచేశాను. ఇట్లా కొన్ని వందల కేసులు నేను డీల్ చేశాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద. చాలా టాప్ ఆఫీసర్ల మీద ఉన్న ప్రతి వాళ్ళు అప్పటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గానీ, ఆ తర్వాత ఎస్‌కే జోషి గానీ, మిగతా వాళ్ళు ఎవరైనా గానీ కంటెంప్ట్ కేసు వచ్చిందంటే "అరే! శరత్ సాబ్‌కే పాస్ చలే జాओ, ఉన్హోं దేఖ్ లేతే" అని అనేవాళ్ళు. అట్లనే ఎంతోమందిని కాపాడిన సందర్భాలున్నాయి.
కొంతమంది న్యాయమూర్తులు కావాలనే బీఆర్ఎస్ టైంలో కొద్దిగా బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టడానికి యాంటీ తెలంగాణ యాటిట్యూడ్తో కూడా కొంతమంది తీర్పులు ఇచ్చేవాళ్ళు. కొన్నిసార్లు మమ్మల్ని సతాయించే పరిస్థితి ఉండేది. సరే తెలంగాణ గడ్డవాళ్ళము, తెలంగాణ సెంటిమెంట్ ఉన్నవాళ్ళం, మనము ఈ ఆంధ్ర ఒప్పుకుంటామని మేము దాన్ని ఎదురు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి ప్రభుత్వం చేస్తున్న పనులలో స్పష్టత ఉన్నప్పుడు, న్యాయంగా ధర్మంగా పేద ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చినాం. సరే ఎవరికో నచ్చింది, ఎవరికో నచ్చలేదని కాదు. ఇప్పుడు విషయం ఏంది, లేకుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ పెద్ద చెరువు ఉంది, తర్వాత బతుకమ్మ కుంట, ఇట్లాంటి కొన్ని మంచి పనులు చేసినప్పుడు వారిని తప్పకుండా సమర్థించిన సందర్భాలున్నాయి. పేదవాళ్ళ ఇళ్ళు కూలగొట్టేసి ఇప్పుడు బతుకమ్మకు మన ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ ఆ ప్రాంతాల్లో అక్కడ పేదవాళ్ళందరినీ హౌస్లెస్గా తయారు చేసి, కొంతమంది అయితే లోన్లు తీసుకొని లోన్ ఇన్స్టాల్మెంట్స్ కడుతున్న దశలో కూడా వాళ్ళ ఇళ్లను కూలగొట్టిన సందర్భాలున్నాయి. అది ఏ చట్టం, ఏ దేని ప్రకారంగా ఆయన చేయగలిగినాడు, దాన్ని ఏ కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయి? వాళ్ళకు పర్మిషన్ ఉందా లేదా నువ్వు ఈరోజు నిర్ధారించలేవు కదా. పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద మీరేం చర్యలు తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. కొన్ని సందర్భాల్లో మేము రాసాము, ఇప్పుడు చర్యలకు ఉపక్రమిస్తున్నాం అంటే అది ఇప్పుడు కాదు కదా. దానికో లిమిటేషన్ ఉంటుంది, దానికో పద్ధతి ఉంటుంది. ఏది ఏమైనా ఇట్లాంటి అంశాల లోపల వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులు కూలగొట్టండి అని అంటే కూలగొట్టాలా. ఇప్పుడు ఆదర్శ బిల్డింగ్ని కూలగొట్టినారు ముంబైలో, అది కోర్టు తీర్పు ప్రకారం కూలగొట్టినారు. సో ఇతను కొంత అత్యుత్సాహమే ప్రదర్శించినాడని నా ఉద్దేశం. నిజంగా హైడ్రాకా అధికారాలు ఉన్నాయా? మరి రంగనాథ్ చెప్పినట్టు వీకెండ్ కూల్చివేతలు కూడా దాదాపు సాటర్డే, సండే లేకపోతే కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు చేయడము. సో మళ్ళీ కోర్టుకు వీళ్ళు వెళ్తే ఆ అక్రమదారులకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేము చాలా వరకు వీకెండ్స్ కూడా ఎంచుకుంటున్నాం, అసలు మాకు ఎలాంటి పర్మిషన్లు అవసరం లేదని కూడా గతంలో చాలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే ఆయన అత్యుత్సాహమే ఈ దుస్థితికి దారితీసింది. నాకు తెలిసి అసలు నేను అనుకుంటా రేవంత్ రెడ్డి తన పదవిని ఇట్లాంటి కోర్టు తీర్పుల ద్వారానే కోల్పోతాడేమో అనిపిస్తుంది. ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి ముడి కిందికి నీళ్లు తీసుకువచ్చేటువంటి పనులు కోర్టులు చేస్తాయి. ఈ అత్యుత్సాహం, ఓవర్ ఎంతూజియాజము, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవు, న్యాయ వ్యవస్థను కించపరుస్తూ రేవంత్ రెడ్డే మాట్లాడినాడు. శాసనసభలోనే ఎమ్మెల్యేలను ఎవరు డిస్క్వాలిఫై చేస్తాడు, అది ఎట్లా అవుతుంది, 5 సంవత్సరాల వరకు కాదు అని సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న అంశం మీద మాట్లాడినాడు. సో కాబట్టి ముఖ్యమంత్రి కూడా కొంత సంయమనం పాటించకపోతే దాని ఫలితం అతను అనుభవిస్తాడు. మీరే చెప్తున్నారు జడ్జికి సంబంధించి ఈ పర్టికులర్ హైడ్రాకి సంబంధించి జడ్జికి అధికారం లేదని చెప్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి సందర్భంలో అని చెప్పేసి చెప్తున్నారు. ఏం జరగబోతుంది అసలు మరి ఒకవేళ నిజంగా? అంటే అట్లా కాదండి, ఇప్పుడు మనకి చట్టంలో పొందుపాటు ఉంది. ఒక తీర్పు మీద ఇంకో కోర్టుకు అప్పీల్కి పోయే అధికారం ఉంది. మేము అప్పీల్ చేస్తామని ఊరుకుంటే సరిపోతుంది. అంతేగాని రేవంత్ రెడ్డి ఒక అడ్వకేట్ అయినట్టుగా సింగిల్ జడ్జి ఇచ్చిన తప్పు అప్పు అది ఇది ఇక ఆయన భాష అది కూడా అట్లా మాట్లాడడానికి వీల్లేదు కదా, అట్లా పద్ధతి కాదు కదా. ఆ రకమైనటువంటి పని జనరల్గా ముఖ్యమంత్రి కానీ ఎవరు మంత్రులు కానీ చేయకూడదు. అది కోర్టు పరిధిలో ఉంది. ఓకే, చాలా ఐ విల్ టేక్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ అవర్ లీగల్ టీమ్, మాకు అడ్వకేట్ జనరల్ వారు ఒపీనియన్ తీసుకొని ఎట్లా వీలవుతే అట్లా చర్యలు తీసుకుంటామని చెప్తే అది హుందాతనంగా గౌరవప్రదంగా ఉంటుంది, కోర్టుల పట్ల గౌరవ భావన కలిగినట్టు ఉంటుంది. ఆ సింగిల్ జడ్జి అంత తప్పు, అసలు ఆయనకు అధికారం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాం అని అనడం కోర్టులను ధిక్కరించినట్టు కదా. అంటే అది కోర్టు ధిక్కారం పరిధిలోకి రాకపోయినా ముఖ్యమంత్రికి న్యాయ వ్యవస్థ పట్ల ఏ పాటి గౌరవం ఉంది, ఎంత అరగెన్స్ ఉంది, నాకు ఎదురే లేదు అని మాట్లాడినట్టుగా కనపడతలేదు. అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది ఆ మాటలు. సో అక్కడ ఆయనలో విజ్ఞత లోపించింది. అంటే టు బీ ఫ్రాంక్ విత్ యూ, హీ డజంట్ హ్యావ్ ఎనీ సెన్స్. అది ఎట్లా ఏ సందర్భంలో ఎంత హుందాగా ఉండాలా అనే ఆలోచన లేదు. అంత ఏది దొరికితే అది అడ్రసింగ్ ది గ్యాలరీ, ఎవరికో అంటే వ్యక్తుల యొక్క సాటిస్ఫాక్షన్ కోసమని మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో ఫైనల్గా చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం కనుక పైకోర్టుకి వెళ్తే దానికి సంబంధించి హైడ్రా రంగనాథ్ కనుక అనుకూలంగా తీర్పు వస్తే ఇంకా ఎక్కువ చేస్తారు కదా హైడ్రాకి సంబంధించి? ఇంకా అట్లా ఏముండదు, ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా చంపవించి చెడాలు అని కొడతారు డివిజన్ బెంచ్ వాడు. అట్లా ఏముండదు. ఇప్పుడేం కేసు ఇమ్మీడియట్గా సస్పెండ్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ పూర్తి విచారణ కోసం అని ఉంటుంది. ఒకవేళ ఆయన ఇంకా ఇట్లాంటి ఎక్సెసివ్ యాక్షన్ చేసేసి ఇంకా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే అప్పుడు రిట్ పిటిషన్లు వస్తాయి, ఇతరత్రం వస్తాయి. అసలు ఆయనను ఆ పదవిలోంచి తొలగించమని కూడా ఎవరైనా రిట్ పిటిషన్లో వేసి అడిగేవాళ్ళు ఉంటారు. అంతేగాని రంగనాథ్ చేసింది చట్టం కాదు కదా. రంగనాథ్ కూడా చెప్తున్నారు జడ్జిలకు అవకాశం లేదు, అధికారం లేదని మీరే చెప్తున్నారు. రిట్ పిటిషన్లో ఉంటుంది. రిట్ పిటిషన్ వేరు, కంటెంప్ట్ కేసు వేరు. కంటెంప్ట్ కేసులో కాబట్టి ఈ ప్రక్రియ యొక్క పరిధి ఇంతే కాబట్టి ఇంతే. అంతేగాని అదే రిట్ పిటిషన్ సపోజ్ ఒకవేళ
పదే పదే చట్టాలను ధిక్కరిస్తూ కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ అతను కనుక వ్యవహారాలు చేశాడనుకో అప్పుడు ఒక రిట్ పిటిషనే వేస్తారు. ఇతనికి చట్టం పట్ల, శాసనం పట్ల, కోర్టు అనేటువంటి ఒక ఇన్‌స్టిట్యూషన్ పట్లనే గౌరవం లేదు. ఇట్లాంటి వ్యక్తిని ఈ రకమైన కీలకమైన పదవిలో ఉంచడానికి వీలు లేదంటే 4 స్ట్రిక్చర్‌లు వేస్తే సరిపోతది. అభిశంసన చేస్తది. అప్పుడు చచ్చుకుంటూ ఆయనతో పాటుగా ఆయనకి ఊతమిస్తున్న వాళ్ళందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది. అప్పుడు బొద్ద పదవి అప్పుడు పోదా? అప్పుడు పోదా? ఇంకా ఎక్సెస్‌గా చేస్తా అంటే పోదా? ఏదైనా తెగేదాకా బలవనియొద్దండి. కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. సంయమనంతో మాట్లాడాలి. ఆయన తన్ను తానే డిఫెండ్ చేసుకుంటే మరి అడ్వకేట్‌లు ఎందుకు? ఇక ఆయనే వచ్చి కోర్టులో అప్పీల్ వేసుకొని ఆర్గ్యుమెంట్ వేసుకోమనండి. అది పరిధి కాదు కదా! ఆయన ఏం చెప్పాలా? లేదు నేను ఐయామ్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. ఇంకా ఎవరికీ తీర్పు కాపీ రాలేదండి. వారు ఏం రాశారో నాకు తెలవదు. నేను చూస్తాను అని. జనరల్‌గా చాలా సార్లు కోర్ట్‌లో మాట్లాడిందంత తీర్పులో ఉండదు. కోర్టులో వ్యాఖ్యానాలన్నీ తీర్పులో వస్తాయన్న గ్యారంటీ లేదు. సో, తీర్పు బేసిస్ మీదనే అప్పీల్ అనేది ఆధారపడ్డది. కాబట్టి తీర్పు వచ్చే వరకు సంయమనం పాటిస్తే మంచిదని నా అభిప్రాయం. నిన్న దానికి సంబంధించి కూడా 63 ఏదైతే ధిక్కరణ అని చెప్పేసి కోర్టు చెప్తుందో అది కేవలం ఆక్రమణదారులు వాళ్ళు నా మీద వేసిన కేసులు అని చెప్పేసి కూడా రంగనాథ్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. సరే మరి ఎవడికి బాధ కలిగితే వాడు వేసినాడు. వాడు ఆక్రమణదారుడు అని ఈయన అంటాడు. లేదు మేము జెన్యూన్‌గా అక్కడ ఉన్నాము, ఎప్పటినుంచో ఉన్నామని వాళ్ళంటారు. కాబట్టి ఆక్రమణదారులు తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు, బ్రోకర్స్ వేసినారని అది అనడం ఆయనకు సరిపడతదేమో గానీ, నాలాంటి వాడికి అది సరిపడదు. ఎందుకంటే నేను అట్లా అనదలుచుకోలేదు. సో, ఖచ్చితంగా హైడ్రా విషయంలో ఏదైతే హైకోర్టు ఇప్పుడు ఈ తీర్పు ఇచ్చిందో దానికి సంబంధించి జడ్జి అయితే కొంచెం పరిధి దాటే తీర్పు ఇచ్చారు. బట్ భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ హైడ్రా రంగనాథ్ కనుక మళ్ళీ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే చట్టం మీరి పనులు చేస్తే ఖచ్చితంగా హైకోర్టులో ఎవరైనా ఒక రిట్ పిటిషన్ ఇస్తే ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ ఉద్యోగం అయితే పోవడం ఖాయం. బట్ ఇప్పుడైతే ప్రభుత్వం దానికి సంబంధించి పైకోర్టుకు వెళ్తే హైడ్రా రంగనాథ్కి అయితే దీంట్లో అంత సీరియస్నెస్ అయితే లేదు. బట్ భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇదే విధంగా పేదరిల్లు కూల్చుకుంటూ వెళ్తే మాత్రం చట్టానికి మీరి పనిచేస్తే ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ భవిష్యత్తులో దోషిగా నిలబడే అవసరం ఉందని చెప్పేసి లాయర్ శరత్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.